ఆపరేషన్ సింధూర్ జరిగి నేటికి ఏడాది కావస్తోంది. సరిగ్గా ఇదే రోజున శత్రు దేశానికి వెన్నులో వణుకు పుట్టించింది భారత్. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. 2025 ఏప్రిల్ 22న కశ్మీర్ పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు ముష్కరులు. ఉన్మాదంతో మతాన్ని అడిగి మరీ కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలను తీశారు. పెహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన సంగతి తెలిసిందే. మే 7న పాక్ భూభాగంలోనికి వెళ్లి ఉగ్ర స్థావరాలపై భారత్ మెడుపు దాడులు చేసింది. 9 కీలకమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న భారత్ జైషే మొహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా స్థావరాలను నేలమట్టం చేసింది. 88 గంటల పాటు జరిగిన ఈ భీకరమైన ఆపరేషన్ మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో ఆపరేషన్ సింధూర్ నిలిపివేశారు. ఈ ఆపరేషన్లో మహిళా అధికారులదే కీలకమైన పాత్ర. పెహల్గాం ఘటనను, ఆపరేషన్ సింధూర్ను యావత్ భారతదేశం ఎన్నటికీ మరచిపోలేని మరపురాని ఘటనలే.